హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరిత బొప్పాని ఛానల్. మెలిగిన సర్వపిండితో మినపవడలు ఎలా చేయాలో చూద్దాం రండి. 4 గంటలు నానబెట్టుకున్న మినపప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు రుబ్బుకున్న పిండిని బాగా రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. బాగా మెదిపి బాగా కలుపుకోవాలండి. అందులోకి కొంచెం వంట సోడా, ఉప్పు వేసుకొని బాగా అందులో కలిపేటట్టు కలుపుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలండి. ఆల్రెడీ నేను అందులో సర్వపిండిలో శనగపప్పు, నువ్వులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకున్నాను. ఆయిల్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకోండి. చేతులు తడుపుకొని వడలు వేయాలంటే చేతులు తడుపుకొని యాజ్ యూజువల్ మనం నార్మల్ వడలు ఎలా వేస్తామో అలానే చేతులు తడుపుకొని వడల ముద్దలు ఒత్తుకొని ఒక్కొక్కటిగా మెల్లగా వేయాలి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేయాలి. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. అలవాటు లేని వాళ్ళకి మనం టీ స్టెయినర్తో కూడా వేసుకోవచ్చు. సర్వపిండి ఎస్టర్డే సర్వపిండి చేశానండి. దాన్ని పిండి మిగిలిపోయింది. ఏదైనా కొత్తగా చేద్దాము, సర్వపిండి తిని బోరు కొట్టిందని మిగిలిన సర్వపిండితో ఇలా గారెలు ట్రై చేద్దామని చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేస్తారని షేర్ చేస్తున్నాను. ఇందులో చికెన్ కొంచెం గ్రేవీగా చేసుకొని పులుసు టైప్లో చేసుకొని చికెన్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బ్రౌనిష్గా వేయించిన తర్వాత చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తినడానికి అక్కడక్కడ కలుపుకుంటూ బాగుంటుంది. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసేయండి. ఇంకో వాయి కూడా వేసుకోండి. చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇలా వేడిగా మంచిగా చికెన్ పులుసుతోని వేసుకొని తింటే టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్